ఆస్ట్రేలియా బ్యాటింగ్లో ఎలాంటి మార్పు రాలేదు. మరోసారి చెత్త బ్యాటింగ్తో ఓటమికి అది చేరువైంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 198 పరుగులు చేస్తే ఈ సెకండ్ ఇన్నింగ్స్లో అయితే 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది ఆ మూడో రోజు ఆట ముగిసే సమయానికి. నిజంగా ఈ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలవాలంటే అద్భుతం జరిగితే తప్ప అది అయ్యే పని కాదు. దాదాపు 226 పరుగులు వెనుకబడి సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆస్ట్రేలియా మరోసారి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు చెత్త షాట్లతో తొందరగా అవుట్ అయ్యారు. ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ వెదర్లాండ్ మూడో బంతికే డకౌట్ అయ్యాడు. అటు ట్రావిస్ హెడ్ కూడా క్రీజ్లో నిలదొక్కోవాలని ప్రయత్నం చేసినా 35 బంతులు ఎదుర్కొని 17 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. అయితే ఓపెనర్లిద్దరూ కాస్త తొందరగానే అవుట్ అయినప్పటికీ మిడిల్ ఆర్డర్లో కాసేపు వికెట్లు కోల్పోకుండా నిలబెట్టారు మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అండ్ లబెస్చెన్. వీళ్ళిద్దరూ కూడా మూడో వికెట్కు 36 పరుగుల పార్ట్నర్షిప్ అందించారు. దీంతో ఆస్ట్రేలియా ఇక స్టడీ అవుతుంది అనుకుంటున్న టైంలో ఎగ్జాక్ట్లీ లబెస్చెన్ ముందుగా అవుట్ అయ్యాడు. 59 బంతుల్లో 31 పరుగులు చేసి. అయినప్పటికీ నెక్స్ట్ వచ్చిన ఆల్రౌండర్ కెమెరాన్ గ్రీన్తో స్టీవెన్ స్మిత్ మరి కాసేపు ఇన్నింగ్స్ను నడిపించాడు. వీళ్ళిద్దరూ కూడా 104 బంతుల్లో 49 పరుగుల పార్ట్నర్షిప్ అందించారు. ఇక ఆస్ట్రేలియా ఇంకాస్త బ్యాటింగ్ డెవలప్ అయింది అనుకున్న టైంలో స్టీవెన్ స్మిత్ ఎగ్జాక్ట్లీ 88 బంతుల్లో 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా మరోసారి కష్టాల్లో పడింది. మంచి పార్ట్నర్షిప్ వచ్చినా స్మిత్ అవుట్ కావడంతో ఆస్ట్రేలియా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అలెక్స్ కేరీ 19 పరుగులు, గ్రీన్ 43 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఐదో వికెట్కు 39 పరుగుల పార్ట్నర్షిప్ అందించారు. రేపు ఆస్ట్రేలియా ఇంకా మంచి స్కోర్ చేయాలన్నా, కనీసం ఓ మోస్తరు టార్గెట్ బంగ్లాదేశ్కు ఇవ్వాలన్నా కూడా వీళ్ళిద్దరితో పాటు ఇక స్పెషల్ బ్యాట్స్మెన్ అంటే వెబ్స్టర్ మాత్రమే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కమిన్స్, స్టార్క్ వీళ్ళైతే బ్యాటింగ్లో చెప్పుకోదగ్గ రీతిలో ఫామ్లో లేరు. సో ఆస్ట్రేలియా గెలవాలంటే ఇప్పుడున్న పార్ట్నర్షిప్, ఆ తర్వాత మరొక బ్యాట్స్మెన్ మాత్రమే క్రీజ్లో ఉన్నారు. వీళ్ళు భారీ ఇన్నింగ్స్లు ఆడితే తప్ప బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియా ఓటమి తప్పించుకునే ఛాన్సే లేదు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే రేపు 4వ రోజే బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాపై గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చెత్త బ్యాటింగ్తోనే ఆస్ట్రేలియా ఈ టెస్ట్ మ్యాచ్ ఓడిపోతోందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎలా కొనసాగిందో సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అలాగే కొనసాగిందని వ్యాఖ్యానించాడు. ట్రావిస్ హెడ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో హసన్ మహమ్మద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయినప్పటికీ అతని బౌలింగ్లో రెండో ఇన్నింగ్స్లో కూడా అదే రీతిలో అవుట్ అవడాన్ని ఎలా విశ్లేషించాలంటూ వ్యాఖ్యానించాడు. ఒకసారి అవుట్ అయ్యాక సెకండ్ టైం అతని బౌలింగ్లో కాస్త జాగ్రత్త పడాల్సి ఉందని, కానీ మరోసారి నిర్లక్ష్యపు షాట్ ఆడి అనవసరంగా వికెట్ కోల్పోయాడని వ్యాఖ్యానించాడు. అసలు ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు టెస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ ఎలా ఆడాలో కూడా పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉందన్నారు. ఈరోజు పరిస్థితిని చూసుకోండి. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. గాలే లాంటి ట్రిపికల్ పిచ్పై కూడా ఎంతో ఓపికగా బ్యాటింగ్ చేశాడు. టెస్ట్ క్రికెట్లో అలా ఆడితేనే నిలదొక్కుకోగలరని వ్యాఖ్యానించాడు రికీ పాంటింగ్.